రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పలు దేవాలయాల అభివృద్ధి పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరుమాళ్లపాడు గ్రామంలో 1.50 కోట్ల వ్యయంతో శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం చేజర్లలో 2 కోట్లతో చేపట్టనున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడ నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. చిత్తలూరులో 2 కోట్లతో చేపట్టనున్న శ్రీ చెన్నకేశవ స్వామి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి గ్రామంలోని సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక ఆలయాలు, అనేక శ్రీవాణి భజన మందిరాలు, అలాగే ధూపదీప నైవేద్యాలు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలని దేవాదాయ శాఖ రూపంలో చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా అనేక కార్యక్రమాలను మనం మంజూరు చేసుకుని చేస్తూ వస్తూ ఉన్నాం. పెరుమాళ్లపాడు శ్రీ 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 నాగేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. పురాతనమైనటువంటి ఆలయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి సేవించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే బహుశా చాలా తరాలు కావాలి, నా తరం చాలు. ఈ అభిప్రాయం నాకు కొన్ని ఆలయాలు చూసిందనే అర్థమైంది. ఇది అనంతమైనది, ఇది బావి లోతు తెలియనటువంటి దానిలో మనం దిగుతున్నాం. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం ఇది మనకి. దీన్ని ఆయన ఆదేశంగా భావించి మనం పనిచేస్తూ పోదాం ఈ వ్యవస్థలో అని చెప్పి పని చేయడం ప్రారంభించాను, చేస్తూ ఉన్నాను.